హాయ్ హలో వెల్కమ్ టు న్యూజిలెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మంత్లో మనకి చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ ఓన్లీ రిలేటెడ్ టు కిడ్స్ అనమాట ఈ మంత్ అంతా. సో నేను కూడా ఈ ఫీల్డ్లో ఇట్స్ బీన్ మోర్ దెన్ 7 years నుంచి ఉన్నాను కాబట్టి ఐ హోప్ నా సజెషన్స్ మీకు హెల్ప్ఫుల్ ఉంటాయని. ద మేజర్ కన్సర్న్ నవేడేస్ వీఆర్ ఫేసింగ్ ఇస్ టీవీ కదా. రీసెంట్గా నేను కూడా గ్యాదరింగ్కి వెళ్తే ఆంటీ చెప్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఓన్లీ స్క్రీన్ లేకుండా తినట్లేరంట. అండ్ ఐ పర్సనలీస్ ఆఫ్ ఫ్యూ మదర్స్ అంటే వాళ్ళు ఎలా అంటే ఇది తినేసే, నేను టీవీ పెడతాను తినేసే, లేకపోతే నేను ఫోన్ ఇస్తాను తినేసేయి, లేకపోతే టీవీ పెట్టేసో లంచ్ పెట్టడము, టీవీ పెట్టేసో డిన్నర్ పెట్టడము, లేదంటే స్క్రీన్ ఇచ్చేసి పెట్టడము. ఐ సీన్ మెనీ పీపుల్. అంటే నేను ఇంకా ఎక్స్ట్రీమ్ కిడ్స్ని కూడా చూస్తున్నాను, అంటే వాళ్ళు మనుషులతో మాట్లాడరు, ఇట్స్ ఓన్లీ స్క్రీన్. సో అలా కూడా చూస్తున్నాను. సో కొన్ని హ్యాబిట్స్ మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. అవి ఏంటంటే వాళ్ళు కొంచెం టీవీ నుంచి వాళ్ళని దూరంగా పెట్టడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలాంటివి నేను నా డాటర్తో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో చూద్దాం నా డాటర్ని ఎలా ఎంగేజ్ చేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ గార్డెనింగ్. ఈ ఇంటికి వచ్చాక నేను స్టార్ట్ చేసింది ఏంటంటే గార్డెనింగ్. ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను టెషికి ఒక టాస్క్ చెప్పాను అనమాట. ఇట్స్ లైక్ వాటరింగ్. సో వీక్లీ 4 to 5 times తనే వాటరింగ్ చేస్తుంది, అదర్వైజ్ తను నేను వాటర్ చేస్తుంటే హెల్ప్ చేస్తుంది. ఈ గార్డెనింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసమని ఐ యాడెడ్ ఫ్యూ క్లే డాల్స్ హియర్ అండ్ దేర్. అలాగే కాకుండా వాళ్ళు గార్డెన్లోకి వస్తే ఒకసారి దే గెట్ టు సీ మెనీ ఇన్సెక్ట్స్ చూడగలుగుతారు వాళ్ళు. ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్, చిన్న లీవ్స్, కొత్త లీవ్స్, బర్డ్స్. ఐ పర్సనలీ హ్యావ్ సీన్ నాట్ అవుట్ ఎంత ఎగ్జైట్ అయ్యేదో చూసినప్పుడు. లీవ్స్, బర్డ్స్, ఫ్రూట్స్ అవ్వడము, ఇవన్నీ తను ఎంజాయ్ చేస్తుంది. అదే కాకుండా బర్డ్స్, చాలా బర్డ్స్ అట్రాక్ట్ చేస్తాయి కదా గార్డెన్. సో బర్డ్స్ చూడడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎంగేజింగ్ థింగ్, వాళ్ళకి కొంచెం నేచర్ని కూడా అలవాటు చేసినట్టు ఉంటుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు వాళ్ళకి దే ఫీల్ ఎంగేజ్డ్ ఇన్ ద గార్డెన్. కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ దట్ ఐ సజెస్ట్ యూ. ఇన్ కేస్ దెర్ ఈస్ నో గార్డెన్, వై డోంట్ యూ గివ్ దెమ్ అ ప్లాంట్ ఇచ్చేసి దాన్ని వాటర్ ఎలా చేయాలి, టీచ్ దెమ్ అ ప్రాసెస్. వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా. సో ట్రై దాట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎనీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అంటే ఇట్ కెన్ బి ఫిజికల్ యాక్టివిటీ అని ఏమన్నా బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు అలాంటివి. ఆర్ సంథింగ్ లైక్ హర్ మ్యూజిక్ ఆర్ కీబోర్డ్. ఫస్ట్ షీ వాంటెడ్ టు లెర్న్ పియానో. నాకు అప్పుడు పియానో గురించి జీరో నాలెడ్జ్, ఐ నెవర్ న్యూ దాట్. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే పియానో ఈజ్ లిటిల్ కాస్ట్లీ. సో ఇమీడియట్గా తను అడగానే నేనైతే పియానోనో కీబోర్డో కొనలేదు, బికాస్ అది కూడా నాకు ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఆన్ ఇట్ కదా. తను ఒకవేళ 1 week నాకు నచ్చలేదు అనుకుంటే అది వేస్ట్ ఆఫ్ మనీ నాకు కూడా. సో తన ఇంట్రెస్ట్ని కొంచెం అబ్జర్వ్ చేయడం కోసమని నేను ఐ టోల్డ్ హర్ టు జాయిన్ ఇన్ మ్యూజిక్ క్లాస్, అంటే వోకల్స్. తను ఒక 7 months అలా మంచిగా నేర్చుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ అంటే తను కొంచెం నేర్చుకుంది, బికాస్ షీ హ్యాస్ దిస్ కండిషన్ కాబట్టి షీ ఆల్సో షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. సో అది నేర్చుకున్న తర్వాత దెన్ ఐ హ్యావ్ గాన్ ఫర్ దిస్ కీబోర్డ్ అనమాట. సో కీబోర్డ్ వచ్చిన తర్వాత షీఈస్ బ్యాలెన్సింగ్ బోత్ యాక్చువల్లీ. సో షీఈస్ బ్యాలెన్సింగ్ బోత్ వెరీ వెల్ యాక్చువల్లీ. లైక్ కీబోర్డ్ నేర్చుకుంటుంది, మ్యూజిక్ నేర్చుకుంటుంది, అపార్ట్ ఫ్రమ్ హోమ్ వర్క్స్ అండ్ ద స్కూల్ స్టడీస్. కొన్ని కొత్త థింగ్స్ కూడా తను నేర్చుకుంటుంది. సో ఐఎమ్ హ్యాపీ దాట్ వే. సో ఇవేంటంటే తను నేర్చుకొని వన్స్ ఇవి నేర్చుకుని స్టార్ట్ పెట్టాక దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అలాట్. కాబట్టి ప్రాక్టీసింగ్లో కూడా చాలా టైం తనకి స్పెండ్ చేయడానికి దొరుకుతుంది. సో అంత టైం తను టీవీ నుంచి అవే ఉన్నట్టే, రైట్. అండ్ దాని తర్వాత బుక్స్. మీ కిడ్స్ రూమ్ టూర్లో కూడా చెప్పున్నాను కదా, టెషీ ఈజ్ ఇంటూ బుక్స్. అంటే ఫస్ట్లో మేమైతే వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫెయిరీ టేల్స్, చిన్న చిన్న స్టోరీస్, ఫెయిరీ టేల్స్. అవి ఎంత చెప్పాను అంటే నేను టెషీకి ఇప్పటికిప్పుడు మీరు నాకు ఒక పెన్నో బుక్కో ఏదన్నా ఇస్తే కూడా నేను ఒక స్టోరీ చెప్పగలుగుతాను. సో అలా అన్ని స్టోరీ అంటే ఎవ్రీడే ఒక కొత్త స్టోరీ కావాలి. సో వీ కెనాట్ రీడ్ ద బుక్ స్టోరీస్ కదా ఆల్ ద టైమ్. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు టెల్ హర్, ఐ యూస్ టు మేకప్ ఫర్ స్టోరీ. సో అలా ఫస్ట్ నేను స్టోరీస్ తోటి ఇంట్రడ్యూస్ చేశాను, కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి. స్టోరీస్ తర్వాత తను ఒకసారి రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ బాట్ హర్ చిన్న చిన్న షార్ట్ స్టోరీ బుక్స్ కొన్ని ఇచ్చాను. షార్ట్ స్టోరీ బుక్స్ తర్వాత నౌ షీ ఈజ్ ఇంటూ ప్రాపర్ బుక్ అనమాట. సో ప్రాపర్ స్టోరీ బుక్సే, అంటే స్టోరీ బుక్ ఇన్ ద సెన్స్ చాప్టర్స్ ఉండే ఒక నావెల్ లాగా. సో అలాంటి బుక్స్ చదువుతుంది ఇప్పుడు తను. సో ఒక సెట్ ఆఫ్ బుక్స్ తను ఒక చదివేసి ఇంకోటి చదవడము అలా. సో అలా బుక్స్ తోటి ఎంగేజ్ చేస్తాను. అదర్వైజ్ మండాలా కూడా ఈ బుక్స్ ఏంటంటే టైనీ డిజైన్స్ ఉంటాయి అందులో, చిన్న చిన్న లైన్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా టైము స్పెండ్ చేయడానికి దొరుకుతుంది దాని మీద. అండ్ చిన్న చిన్న కలర్ చేంజింగ్ చేయాలి, చిన్న చిన్న డీటెయిలింగ్స్ చేయాలి.
సో అది కూడా మంచి ఎంగేజింగ్ థింగ్ ఫర్ కిడ్స్. దాని తర్వాత కుకింగ్ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. అదేమి ఇది కాదు, అంటే పిల్లలు వాళ్ళు నేర్చుకునే కుకింగ్స్ ఇవి చూసారు కదా బాల్స్. యాక్చువల్లీ టెషీ క్రియేటెడ్ హర్ ఓన్ బాల్స్ అనమాట. అవి ఓరియో బిస్కెట్స్ని ఏదో క్రంబుల్ చేసేసి ఏదో చేసేసి దాంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసేసి లడ్డూలు చేసేసింది. సో వాళ్ళ కొంచెం మెస్సీ అవుతుంది. ఒక్కోసారి మనం కూడా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. గివ్ దెమ్ సమ్ టైం, పర్లేదు. కొంచెం ఇచ్చేసి కొంచెం మెస్సీ అయిపోతే మనకి జస్ట్ 5 minutes కదా క్లీన్ చేసుకోవడము. కొంచెం టైం ఎక్కువసేపు తీసుకుంటారు బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం, వాళ్ళకి హోల్డింగ్ కూడా సరిగ్గా రాదు కదా. సో ఎక్కువ టైం తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తే అంత టైం వాళ్ళు టీవీ నుంచి దూరంగా ఉన్నట్టే కదా. సో అలా కొంచెం ఎంగేజ్ చేయొచ్చు. అదే కాకుండా గివ్ దెమ్ సమ్ చపాతీ పిండి చేయడము, పూరి చేయడము, దోశ చేయడము, వై నాట్. ఇవి కాకుండా మనకి అండ్ బేసిక్గా సింగిల్ చైల్డ్ పేరెంట్కి వచ్చే మేజర్ ఛాలెంజెస్ ఎక్కడ అంటే వీకెండ్స్లో ఎంగేజ్ చేయడం ఎలా అనేది. సో ఇలాంటివన్నీ కొంచెం ఒక హ్యాబిట్ లాగా చేసి ఐ టెల్ హర్ టు క్లీన్ హర్ రూమ్, బట్టలు మత పెట్టుకోవడము, వై నాట్ ఇవన్నీ కూడా చెప్పొచ్చు. బ్యాగ్స్ చదువుకోవడం, రైట్. అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్స్. ఎస్, సో స్లీపింగ్ హ్యాబిట్స్ ఏంటంటే ఐ మేక్ షూర్ అట్లీస్ట్ వీక్ డేస్ అయితే ఐ మేక్ షూర్ దట్ షీ స్లీప్స్ బై 8-8:30. ఎస్, 8-8:30 వరకు తను డిన్నర్ చేసి పడుకొని హోంవర్క్ చేసుకుని అన్నీ చేసుకుని 8-8:30 వరకు క్లోజ్ చేసుకొని పడుకుంటుంది. అంటే ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా 1 week, 2 weeks, 1 monthలో అయితే పాసిబుల్ అనే కాదు. ఓవర్ ద ఇయర్స్ నేను తనకి నేర్పించాను, కొంచెం హ్యాబిట్ లాగా చేశాను. అండ్ మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దట్, ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 months ఫర్ ఎ చైల్డ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. సో చూసారు కదా, దట్స్ హౌ ఐ ఎంగేజ్ మై చైల్డ్. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే అండ్ నేను చేసిన నా సజెషన్స్ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.